మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ వీడియో ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వీడియోలోకి వెళ్తే నేను కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో రాష్ట్ర పురోగతికి ఆయన ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో మళ్ళీ పునఃప్రతిష్ఠించబడితే సార్ సువర్ణయుగం అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక విశ్లేషకుడిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అపార అనుభవం ఉన్న రాజశేఖర రెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూ నేను ప్రభావితం అయింది వ్యక్తిని సార్. ఈ రోజైతే నేను ఖచ్చితంగా మా గురుగారు, మా దైవాంశ సముద్రైన పాలడి వెంకటరావు గారిని కూడా ఒకసారి పునర్నమనం చేసుకుంటాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఇవాళ విశ్లేషకుడిగా ఉన్నాను. కానీ కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటేనండి, మనం కంపారిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చాలా షార్ట్ స్టింట్ 5 సంవత్సరాలు, కానీ ఒక వ్యక్తి యొక్క చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉంటే సార్ ఒక రాష్ట్ర పొరుగు ఎలా ఉంటుందన్నది నేను గతంలో చంద్రబాబు గారి ఆయనలో, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో మన కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ నేషన్ అన్నది ఎప్పుడు చూస్తుండేవాడిని. కానీ అట్ నో మ్యాన్స్ ల్యాండ్ ప్రధాని చంద్రబాబు గారికి నేను ఎప్పుడు కంపేర్ చేస్తుంటాను. ఆయనకి అంది వచ్చిన అవకాశం ఏంటంటే ఐటీ రంగం ఒక పేస్తో పరిగెడుతుంటాయి. అవును, ఇవాళ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అలాంటి అవకాశం ఎక్కడా లేదు, ఒక కొత్తతనంతో అభివృద్ధి సంతరించుకోవడానికి. సార్ కానీ మనకు చూడండి, కొన్ని సినిమాల్లోనూ వాటిలోనూ అంది వచ్చిన వనరులతో ఒక అద్భుతం సృష్టించడం అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు వ్యవసాయ రంగం, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఒక రైస్ బౌల్ అన్నపూర్ణ అంటారు. దాని తోడు కునుకునక్క మీద తాటి పండులాగా హుదూ తిత్లీ తుఫాను నుంచి తేరుకోని రాష్ట్రానికి కరోనా పాండమిక్ అయిన రాగానే. కానీ ఒక 19,50,000 కోట్ల ఒప్పందాలు జరిగిన పారిశ్రామిక పురోగతి అండ్ ఒక రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి కొన్ని డైమెన్షన్స్ ఎట్లా కావాలి అన్నవి ఆయన ఏం చేశాడంటే, నేను ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూడండి సంపద సృష్టిస్తానని చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఆయన బంగారు బాట వేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్ల అభివృద్ధి. దీనికి నేను లక్ష్యాలు చెప్పాను. చంద్రబాబు గారి ఆయనలో 90,000 కోట్ల పైచిలుక ఎక్స్పోర్ట్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 150,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ జరిగాయి. అవును సార్. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు చంద్రబాబు గారి ఆయనలో 58,695 కోట్లు మాత్రమే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆరాలో 88,985 కోట్లు. అవును. సో ఇట్లా రాష్ట్రంకి ఏది అన్న దగ్గర కామన్ మ్యాన్ ప్రతి ప్రాబ్లం నేను అడ్రస్ చేశాడు. నాకు తెలిసి ఇప్పుడు నేను మహానుభావుడు వాజ్పేయి గురించి చెప్తూ ఉంటాను. ఆయన చెప్పింది ఒకటి, విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేం ఫ్రీ ఒక్కర్లేదు. దాని మీద ఆయన ఎంఫసైజ్ చేశాడు. ఈరోజు చెప్పాలంటే ఆయన గత 2 బర్త్డేలకి అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి ట్యాబ్లు ఇచ్చాడు. ట్యాబ్లు ఇచ్చిన నా కొడుక్కి నేను ఖచ్చితంగా కొనివ్వలేను, నా దగ్గర రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ కనబడుతుందేమో అని ప్రజల దగ్గర, ప్రజలకి ఏం కావాలో అంటే చిన్న చితక కుల మత వర్గ విభేదాలు ఏవి చూడకుండా రాజకీయం చేయకుండా రాజకీయం చేసిన రాజకీయ నాయకుడు ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తెలియదు. కానీ చేసిన ప్రతిదానికి ఆయన మీద అబాస్పాలు చేయడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నంలో అభిమన్యుడు కనుక పద్మవ్యూహం ఛేదించి బయటకు వస్తే ఎలా ఉండుందనంటే, ఇవాళ భారతంలో నాకు తెలిసి మహానుభావుడు కృష్ణుడు కన్నా పెద్ద పేరు వచ్చింది. కానీ పద్మవ్యూహంలోకి వెళ్ళి అజేయుడు కాలేకపోయాడు, అదొకటే. ఇప్పుడు అభిమన్యుడు ప్రాణం కోల్పోయి వచ్చాడు, కానీ అభిమన్యుడు ప్రాణం నిలబడితే ఎలా ఉంటుందని దానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్. పద్మవ్యూహం ఛేదనలో అంటే రాజకీయం అన్నదాన్ని ఛేదించడానికి ప్రాణంతో మాత్రం బతికున్నాడు సార్. మీరు ఇది గమనించండి ఆద్యంతం. ఇది నేను ఎప్పుడు కంపారిజన్స్లో ఆయన ఎవడో రాశాడు, అర్జునుడు, కృష్ణుడు, ఈ సోది పురాణం కన్నా. ఎందుకంటే ఓటమి చెందినప్పుడు ఆయనలో మనం చూడవలసింది అర్జునుడి కొడుకు సార్. పద్మవ్యూహ ఛేదనలో ప్రాణం కోల్పోయిన అభిమన్యుడు వెసెస్ ప్రాణంతో ఉన్న అభిమన్యుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. బయటికి రావడమే కావాలి. రాజకీయ దిగ్బంధంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి
అష్టదిగ్బంధం చేశారు ఓటమి అన్న పేరు పెట్టి. ఎస్ సార్. కానీ ఆయన బయటకు రావడానికి ఏం చేయాలన్న దగ్గర అతని స్ట్రాటజీస్ ఇప్పుడు రీవాంప్ చేసుకోగలిగితే, ముఖ్యంగా ఈ బర్త్డే దగ్గర నుంచి, ఎందుకంటే డిసెంబర్లో బర్త్డే, జనవరి 3వ వారం నుంచి వాయినాలు ఇవ్వడం మొదలెడతాడు ఆయన. ఎందుకంటే మీరు గత అనుభవాలు చూసుకుంటే పేలిన అసందర్భ పేలాపనలకి, చేసిన చేష్టలకి ఒకే ఒక్క ప్రెస్ మీట్తో ప్రతిదీ సమాధానం చెప్పాడు. పద్మవ్యూహ ఛేదన. తదనంతరం వాళ్ళు అష్టదిగ్బంధంలో ఉన్నారు. ఏ అధికార ప్రతినిధి కానీ, నాకు తెలిసి ఈ భౌగోళిక పేలాచారాలు కానీ తిరిగి ఖండనలు కనబట్టలేదు. అవును. ఇవి ఏంటంటే వెన్ యూ డూ సంథింగ్ విత్ బేసిక్ స్ట్రైట్ అన్నప్పుడు, ఆ బేసిక్ స్ట్రైట్స్తో ఉన్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇవాళ మీరు గమనించగలిగితే ఇవాళ చిన్న విషయం మీకు ఒక కంపారిజన్ చెప్పి, మీకు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రత్యర్థులు వీళ్ళే రాజకీయ క్షేత్రంలో. నేను విశ్లేషకుడుగా కొన్ని విషయాలు చెప్తాను, ఒక డేటా చెప్పి తర్వాత ఇది నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి 14లో రాష్ట్ర విభజన చేసి మనకి ఇష్టం లేని రాష్ట్రాన్ని మన నెత్తికి పెట్టారు. ఎవరు? దమ్మిడికి పనికిరాని కాంగ్రెస్, అబద్ధాల పునాదులతో నాటకాలను జస్టిఫై చేస్తున్న బీజేపీ. దీనికి పణంగా తెలుగు రాష్ట్రాలు రెండు ఈ రోజుకి కూడా ఇబ్బందులు గురవుతున్నాయి. వాళ్ళే కర్త కర్మక్రియ అయినా మనం గ్రహించుకోవట్లేదు. ఎందుకు? రాజకీయ అవకాశాలతో వాళ్ళు మేకవన్న పులుల్లో ఉంటే ఈ రాజకీయాలు జస్టిఫై చేయడానికి సెక్యులర్లో ఎవడో ఒకటి సాయం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ సాయంలో బీజేపీ సర్వైవ్ అవుతుంది ఏదో మొహం పెట్టుకుని. అవును. కానీ నెక్కచ్చిగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి సమక్షంలోనే నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కన్నా మేము దీన్ని కాపాడేస్తామని అబద్ధాలు చెప్పిన ఈ కూటమిని ప్రజలు మన్ననలు ఇవ్వడం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. మనం 14 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 19 దాకా అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారికి అధికారం ఇస్తే 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గమనించుకోగలిగితే, ఇవాళ మళ్ళీ 24 నుంచి 29 దాకా చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చిన దీంట్లో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక పారిశ్రామిక అభివృద్ధి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి కంపారిజన్ 2014-19లో పారిశ్రామిక అభివృద్ధి 11.9% అనుకుంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 19 నుంచి 24 దాకా 16.9%. ఓకే. సో దానివల్ల మనం ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 రాగలిగాం. దేశం మొత్తం మీద పారిశ్రామిక అభివృద్ధి 18% సంతరించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16.9. ఇవి గణాంకాలు, నేను మీరు చెప్పింది కదా. రెండోది తలసరి ఆదాయం 14 నుంచి 19లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 18-19 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పచెప్పే టైంకి 1,54,031 రూపాయలు తలసరి ఆదాయం, ఒక సార్లు ఒక ఆదాయం మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 23 నుంచి 24కి తలసరి ఆదాయం ఒక వ్యక్తిది చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పే టైంకి 2,42,479. అలాగే దేశ జిఎస్డిపిలో మనం రాష్ట్రం నుంచి జీడిపి కంట్రిబ్యూషన్స్ చూసుకుంటే చంద్రబాబు గారి పాలనలో 18-19లో 14-19కి దిగిపోయి టైంకి 4.47%తో దేశ కంట్రిబ్యూషన్లో ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23 అంటే 19 నుంచి 24 దాకా 4.83%. ఓకే. జిఎస్డిపి కంట్రిబ్యూషన్. రాష్ట్ర ఆదాయం కూడా మీరు గమనించుకోగలిగితే 14-19లో చంద్రబాబు గారి ఆయనలో 60,128 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మెరుగైన పాలనలో రాష్ట్ర ఆదాయం 88,848 కోట్లు. ఇవి మీరు రిఫర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇది మీరు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన అవకాశం ఒక సువర్ణ యుగం అని మనం ఆలోచించి ఆయనకి ఇచ్చిన దీంట్లో ఇప్పుడు మీరు రీసెంట్ పాస్ట్లో మీరు గమనించగలిగితే నిన్నటి దాకా 70,000 కోట్లు 68,437 కోట్లు ఎంత అప్పు చేసి ఇవాళ ఎఫ్ఆర్పిఎం లిమిట్లు పూర్ణకుంభం చేసి వచ్చారు. నేను దీన్ని ఎన్నో నా పాత విశ్లేషణలో చెప్పాను. ఈ లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎఫ్ఆర్పిఎం లిమిట్స్ తీసుకోకుండా దగ్గర 1,00,000 కోట్లు యూటిలైజేషన్కి మనకి అడ్వాంటేజ్ ఉందని చెప్పారు. అదే వాళ్ళు జస్టిఫై అవుతుంది. రెండోది సంక్షేమాలకి ఎంత పెద్ద పెట్ట వేశారో చెప్పచ్చు. నాకు ఎవడో వాళ్ళ పొద్దున్న ఒక మామూలుగా క్యాజువల్ టాక్లో నేను ఒక బిట్ పంపించాడు, చాలా బాగుంది అది. లీడర్ సినిమాలో అన్యాక్రాంతంగా సంపాదించిన 1,00,000 కోట్లు పంచడానికి ఉన్న శ్రద్ధ
ఆ లీడర్ సినిమాలో రానా గారికి. వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డికి, వాస్తవానికి ప్రజలు ఇచ్చిన ఆదాయాన్ని ప్రజలకే తిరిగి ఇవ్వడంలో నాకు తెలిసి 3,50,000 కోట్లు ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో నాకు తెలిసి 33,53,000 మందికి ల్యాండ్ సెంటున్నర భూములు, అలాగే 17,50,000 మంది రైతులకి ఏ చుక్కల భూములు అనుకోండి, ఆవు భూములు ఇలాంటివన్నీ తిరిగి ఇచ్చిన నేపథ్యంలో, అలాగే ఇల్లులు కట్టి జగనన్న కాలనీలను ఇచ్చిన దగ్గర సంక్షేమాలకి 98% ట్రాక్ రికార్డ్తో 3,50,000 కోట్లు. అంటే సంవత్సరంన్నర బడ్జెట్ ఏవి కాకుండా ప్రజలకే తిరిగి ఇచ్చిన నేపథ్యం ఎస్ఎస్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్. అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకుంటే మనం గతంలో అమరావతి బాండ్లు ఇవన్నీ వినివాళ్ళం, కానీ దీనికన్నా ముందు మనం చిన్న విషయం గమనిద్దాం సార్. ఇవాళ అమరావతి మీద అప్పు చేసి మనకు రాజధాని కట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లాస్ట్ బడ్జెట్లో 15,000 కోట్లు అప్పు ఇవ్వడానికి ఎష్యూరెన్సెస్ ఇచ్చారు. సో గ్యారంటీగా అమరావతి రాజధాని నిర్మించుకోవాలంటే మనం అప్పు చేయాలి. అప్పులతో మొదలైన మన రాజకీయ ప్రస్థానం కూడా చూసుకుంటే దగ్గర 1,39,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం రాష్ట్రం స్టార్ట్ చేసిన ఉదంతం చూసుకుంటే కునుకునక్క మీద తాటి పండ్లకి ఈ అమరావతి అన్నది ఇంకో గుదిబండ తెచ్చుకున్నాం. ఎందుకు గుదిబండ అంటున్నానంటే, ఒక ప్రైమ్ ఆఫ్ ఫేస్గా ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న దాని మీద నేను చాలా విశ్లేషణలు ఇచ్చాను. మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేసేసారు. ఎందుకంటే దీనికి ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర విభజన అప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ అన్నప్పుడు 4 బ్లాకులు ఇచ్చి ఇక్కడ సెక్రటరియట్ నడుపుకోమన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఇప్పుడున్న అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకోమన్నారు, తెలంగాణకి కాంట్రడిక్షన్ లేకుండా. హైకోర్టులో కేసులు వాదించుకోమన్నారు. ఇవి లకడీకా పూల్లో ఉన్న ఆఫీసులకి తప్ప, ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టుకి తప్ప మనకి ఇంక రాష్ట్రంలో దేని మీద హక్కు లేదు తెలంగాణ మీద. అట్లాగే ఇవాళ అమరావతిలో కూడా ప్రభుత్వ పరంగా నిర్మించిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కూడా 10 ఏళ్ళు బట్టి అక్కడే ఫంక్షనింగ్ అవుతున్నప్పుడు ఐకానిక్ టవర్స్ అవన్నీ మీ అజంప్షన్స్, అది మీ విజ్ఞతకే వదిలేయాలి. ఇక్కడ దాని మీద అప్పు చేసి ప్రజలకు ఏ విధంగా జస్టిఫై చేస్తారన్నది అప్రహెన్షన్. అంతే కదా, రాజధాని అమరావతి అండ్ అక్కడ ఉన్న బిల్డింగ్లో ఫంక్షనింగ్ ఉంటుంది, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. దట్స్ అవర్ ప్రైమరీ ఎజెండా ఫర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఎంత అప్పులు ఉన్న తరుణంలో ఇంకా అప్పు చేసి దాన్నే నిర్మిస్తామంటే దాని నుంచి రిటర్న్ ఏం వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి సెక్రటరియట్ చూసి ఈరోజు ఇంత అద్భుతమైన తెలంగాణ సెక్రటరియట్ కట్టారు, కానీ ఇంతవరకు తెలంగాణ అభివృద్ధికి ఇలాంటి సెక్రటరియట్ లేదని అభివృద్ధి ఆగలే కదా. అంతేగా, ఇది ప్రజలు గమనించండి. అయితే హైకోర్టు అక్కడ ఓల్డ్ సిటీలో ఉంది, పార్కింగ్ సరిగ్గా లేదని చెప్పి కేసులు తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుకి రాకుండా ఈరోజు ఆగలే కదా. అంతే కదా, దానికి ఇంకా పెద్ద బిల్డింగ్ కడతాం అక్కడ నానక్రామ కూడా అవతలు తీసుకునే దానికి కారణంగా రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగలేదు. దీస్ ఆర్ ఆల్ నాట్ రీజన్స్ అట్ ఆల్. అవునంటారా కదంటారా? అంతే కదా. ఇది గమనించగలిగితే ప్రజలకి ఈ అమరావతి అనే పెనుభారం ఎప్పటి నుంచి ఇది గుదిబండ అయిందంటే, ఫస్ట్లో హట్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్ రూపంలో 2,000 కోట్లు, యూబీఐ, ఐబీ, బిఓబి బ్యాంకుల కన్సార్టిజం అని చెప్పి 2,060 కోట్లు, అంటే 5,335 కోట్లు అప్పు తీసుకొచ్చి మొదట్లో 14 నుంచి 19 టెన్యూర్లో 14-19 మీద పిలిచిన పనులు విలువ అంటే ఇన్ని బిల్డింగ్లు ఐకానిక్ టవర్స్ అవన్నీ చెప్పాలంటే 41,170.78 కోట్లు ఖర్చు పెట్టాలి. అది ఆ టైంలో 5,587.28 కోట్లు ఖర్చు పెట్టడానికి అనుకుంటే పేమెంట్ చేసింది 4,318.67 కోట్లు. కానీ అప్పు తెచ్చింది ఎంత? ఇందాక నేను చెప్పిన మూడిట్లో 5,335 కోట్లు. అంటే ఆ రోజు మనకి టెండర్ ఎంత మిగిలింది, డబ్బులు పే చేయవలసింది 5,587.28 కోట్లు మైనస్ 4,318.57 కోట్లు. ఈ డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం నెత్తికి పిడే కదా. అంతేగా, అంటే అమరావతి కట్టినా కట్టకపోయినా వీళ్ళ నెత్తికి భారం. ఇది గమనిస్తే రెండోది, ఇప్పుడు చేయబోతున్నప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు, హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ రుణం 15,000 కోట్లు, 15,000 కోట్లు 6,250 కోట్లు నేను గ్రౌండ్ అయ్యాయి. అంటే 31,000 కోట్లు డిసైడ్ అయిపోయారు ఈ 5 ఏళ్ల టెన్యూర్లో అప్పు చేయడానికి అమరావతి మీద. దీనితో నారాయణ గారు మొన్న ఇచ్చిన పిలుపు ఏంటి, 41,170.78 కోట్లకి డబల్ ట్రిపుల్ అవుతుంది ఖర్చు. ఇక్కడ కొత్త టెండర్లు పిలిచారు. ఇప్పుడు మనకి గతంలో మనకి చెప్పిన చిన్న పెట్ట కథ ఏంటి, సింగపూర్ కన్సల్టేషన్ అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, నీకు నిజంగా చిత్తశుద్ధి చాటుకుని ఈ ప్రభుత్వానికి కనుక ఔన్నత్యం ఉంటే ఒక మలేషియాతోనో దుబాయ్తోనో నిన్న చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, వేరే దేశంతో సింగపూర్ కన్సల్టేషన్ టైప్లో చెప్పి దీన్ని అభివృద్ధి చేయండి, రూపాయి ఖర్చు మనకి లేకుండా. ఎందుకంటే
సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని మీరు చెప్పారు. అవును. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇన్ని పెనుభారాలు ప్రజల మీద పెడుతూ మీ కళల సౌదాలు, ఏదో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీ కళల సౌదాలు నిర్మించుకోవడానికి దాంట్లో మాకేం పని ఉంటుందండి? ఎస్ సార్. అసలు నాకు తెలిసి 190 మందికి సెక్రటరియట్లతో పనే ఉండదు ఎవరికి. అవును. ఎవరికి ఉంటుంది పని? అంతే కదా. గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మీకు కావాలా? అవును. గుడ్ అడ్మినిస్ట్రేషన్తో మీకు వసతులు కల్పించుకుంటారా? గుడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఇస్తారా? ఈ లాజిక్ మాట్లాడండి ప్రజలకి. ఎస్ సార్. గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వసతులు మీకు అనుగుణంగా కట్టుకోవడానికి ఈ ప్రణాళిక మీ కళల సౌదాలు. ఎస్ సార్. ఇప్పుడున్న దాంతో ఇంతంత అప్పులు తీసుకొచ్చో లేకపోతే ఏం చేస్తో తల తాకట్టు పెట్టో రాష్ట్రంలో రోడ్లు వేస్తాం. ఇలాంటివన్నిటి మీద మీరు కార్యాచరణ ఏం చేస్తారో చెప్తే ఎవరు బాధపడరు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విలేజ్లో ఈ 78 సంవత్సరాల స్వతంత్రాల్లో మారుమూల కుగ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో రోడ్లు లేని దగ్గర ఒక ప్రణాళిక రచించబోతున్నారు. వీఆర్ నాట్ డినైయింగ్, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్ సార్. దీనికోసం ఇంత తప్పులు చేస్తున్నాం, సర్వతోముఖంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చాం, తర్వాత ఎవరైనా టేకప్ చేయొచ్చు. అవును. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చూడండి, హైటెక్ సిటీ కట్టి సాఫ్ట్వేర్ రంగానికి ఒక పునాది పడిన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం దాన్ని ఆపలేకపోయింది. ఎస్ సార్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు కామన్ మ్యాన్ స్ట్రగుల్ మీద అడ్రస్ చేసిన గత ప్రభుత్వానికి ఒక్కడికి కూడా మీరు ముందుకు వెళ్ళకుండా, ఎందుకంటే అదే పునాదులు మీరు స్టార్ట్ చేశారు. అమ్మఒడు అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు. అవును. అది ఇవాళకి లేదు. అలా నిన్నటి దాకా ఆయన బర్త్డేకి ట్యాబ్లు ఇచ్చిన 2 సంవత్సరాలది మీరు కార్యాచరణ లేదు. అట్లీస్ట్ నా బర్త్డేకి ఇస్తారన్న విషయం కూడా చెప్పట్లేదు. సో ఇట్లా మీరు అన్ని డార్క్లో పెడుతూ చేస్తున్న అప్పులు దీనికి తలా తోక లేకుండా, సంబంధం లేకుండా మీ కళల సౌదాలు నిర్మించుకోవడానికి ఎంతవరకు ఇది జస్టిఫైడో ప్రజలకి ఒకసారి ఆలోచించండి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు శిరోధార్యం, ఎంతవరకు ఆమోదయోగ్యం, ప్రజలకి ఒక మానసిక సంఘర్షణ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పెనుభారం ఎంత ఉందని మీరు చెప్పిన తర్వాత కూడా అప్పుతోనే సమాధానం చెప్తూ మీరు అప్పుకి అప్పే చేస్తూ ఈ అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టుతూ, ఎందుకంటే మీరు గతంలో శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయిందని చెప్పిన దాన్ని ఈ 5 సంవత్సరాలు నిజం చేయడానికి మీరు ప్రభుత్వం వచ్చిందా? ఎందుకంటే మీరు అదే అప్పుల పునాదులు కంటిన్యూ చేస్తారు. గతంలో 2వ మంగళవారం అప్పులు తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర 1వ తారీఖు బదులు 15వ తారీఖు జీతాలు ఇచ్చిన ఉదంతాలు నేను చూశాను. మీకు అర్థమవుతుందా? రెండోది, ఈ సంక్షేమ పథకాలకి ప్రజలకి తెచ్చిన డబ్బులు పంచడం నేను చూశాను. వెసెస్ ఇవాళ దాకా మీరు తెచ్చిన డబ్బులు ఏం చేశారో సమాధానం చెప్పకుండా ఏమనంటే పోలవరం అంటారు, ఏమనంటే మీరు అమరావతి అంటారు. ఈ రెండింటి ఎజెండాల్లో 72% మీరు చేసిన దానికి మీరే క్లెయిమ్ తీసుకుంటున్నప్పుడు డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన డ్యామేజ్కి నేను కాదు, విదేశీ నిపుణులు వచ్చి చెప్పిన దానికి స్పిల్వే కన్సిడరేషన్, స్పిల్వే డైవర్షన్ అన్నది జరగకుండా చేసిన తప్పిదం అని అందరూ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 72% క్లెయిమ్ చేసుకున్న మీకు దాని మీద జరిగిన డ్యామేజ్కి కూడా బాధ్యత ఉంటుందా ఉండదా? సేమ్ సినారియో ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇంత అప్పులు, సింగపూర్ కన్సల్టేషన్ అని మమ్మల్ని మభ్యపెట్టి ఎంతెంత అప్పులు చేస్తూ ఇదే అమరావతి కళ్ళ సౌధం నిర్మిద్దాం, రాష్ట్రం సర్వతోముఖంగా ముందుకెళ్తుంది అన్న దగ్గర నాకు దీంట్లోంచి ఏ విధమైన వండర్ కనబడట్లేదు. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు సెక్రటరియట్, హైకోర్ట్ అండ్ సచివాలయం, ఈ మూడిటితో హైదరాబాదు ఇవి చూసి అభివృద్ధి చెందలే. సైబర్ సిటీ మీరే చెప్తుంటారు, సైబర్ సిటీ నేనే నిర్మించారని. దీనికి ఇక్కడ ఉన్న సెక్రటరియట్కి దీనికి సంబంధం లే, హైకోర్టుకి సంబంధం లే, అసెంబ్లీ సమావేశాలకి సంబంధం లే. ఒక పేస్తో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడింది. ఏది? మీరు తెచ్చిన సాఫ్ట్వేర్. ఇలా ఈ రోజు ఒక రంగాన్ని అభివృద్ధి చెందడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నది ఈ రోజు కూడా చేతులు ఏం లేదంటే ఏఐ అంటారు. ఇవన్నీ ఎక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయిపోతున్న దేశాలు నాకైతే కనబట్టలే. సో వీటిలన్నిటిలోంచి డ్రోన్లతో ఏదైపోతుంది, స్విగ్గీ వారి డెలివరీకి కూడా పనికొస్తుందో లేదో అన్నది. అంటే నేను దీంతో మీకు ఒక అధ్యాయాన్ని వేరే బంగారు నిఘంటువులతో రాయొచ్చు అన్న చెప్పడంత పేస్ట్లో మీరు మాట్లాడుతున్న దగ్గర నాకైతే గ్రౌండ్ అంత కనబట్టలేదు. బాగుంటాయి, ఎందుకంటే ఏఐ టెక్నాలజీస్తోనూ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. నాకు కొన్ని తెలుసు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇప్పుడు మనకి పోస్ట్ మార్టంలు చేయడానికి వాటికి వాడే బాడీలని వాటిని కొంతమందిని ఏంటంటే ఈ డిసెక్షన్స్కి హాస్పిటల్స్కి ఇస్తారు. ఏఐ టెక్నాలజీతో ఆ బాడీ డిసెక్షన్స్ అన్ని డాక్టర్స్కి నేర్పించవచ్చు. నాకు తెలిసి ఈ టెక్నాలజీ, కానీ అది ఎంతవరకు ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాడికి ఓ బాడీ తీసుకొచ్చి ఇచ్చిన దానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ బాడీ క్రియేట్ చేసి ఇచ్చిన దానికి డోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ యాజ్ ఫార్ as those people are concerned. బట్ మిగిలిన సామాజిక వర్గానికి సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది ఎలా అన్నది కొన్నిట్లో మీరే చెప్పగలగాలి. చెప్తూ దీనివల్ల ఎంత క్రియేషన్, ఎందుకంటే మీరు ఎష్యూరెన్సెస్ 20 లక్షల ఉపాధి కల్పన, అదే నరేంద్ర మోడీ మీరు వాళ్ళు ఒకటే 0 తగ్గిస్తున్నారు అంతే. మన రెవెన్యూ మినిస్టర్ కూడా అదే
23 కోట్లు అగ్గిపెట్లకి ఖర్చు పెట్టి ఓ సున్నా తీసి 23 లక్షలు దబాయిస్తున్నారు. ఎస్ సార్. వాళ్ళు కూడా 2 కోట్లు ఉపాధి అని చెప్పి దబాయించుకుంటే వాళ్ళు 10 ఏళ్ళు కాలక్షేపం చేసుకుంటూ మీ 20 లక్షలు కూడా కాలక్షేపానికే తెరలేపుతున్నారా ఉపాధి కల్పన? ఎస్ సార్. ఇలా ప్రతిదీ కంపేర్ చేసుకుంటే నేను నా పాత విశ్లేషణలో కూడా చెప్పాను, ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ మీకు వెసెస్ వాళ్ళకి అన్న దగ్గర వాట్ సెట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ హస్ టేకెన్ ప్లేస్, ఎంతమందికి ఏ విధంగా ఉపాధి కల్పించింది కూడా లెక్కలు గణాంకాలు క్రిస్టల్ క్లియర్గా కంపారిజన్స్లోనే ఉన్నాయి. ఎస్ సార్. అంచేత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు అనే దానికన్నా ఒక రాష్ట్ర సర్వతోముఖంగా 5 సంవత్సరాలు ఒక షార్ట్ స్టింట్లో అభిమన్యుడి పోరాటం తర్వాత భారతంలో యుద్ధంలో ఎవరు గెలిచారు? పాండవులే గెలిచారు, ఒక ప్రాణం పణంగా పెట్టి. సో అభిమన్యుడు అనే వ్యక్తి నిజంగా బతికుంటే భారత యుద్ధంలో ఇంకొంతమంది చచ్చిపోకుండా ఎంత ముందు మేలు జరిగి ఉండదో ఆలోచించండి. అంతకన్నా ఇంకెళ్ళలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళు చేస్తున్న పనులు కార్యక్రమాలకు సంబంధించి చాలా చక్కగా వివరించారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మాట్లాడుకుంటే, నిన్న ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 2 రోజులు పర్యటనలో భాగంగా ఆయన నిన్న ఉత్తరాంధ్రకి వెళ్ళారు. అక్కడ ఆయన చేసినటువంటి కామెంట్లు కొన్ని చూస్తే ఇప్పటికీ ఇంకా సీఎం అని గొడవ చేస్తున్నారు, ఇంకా సీఎం ఏందిరా డిప్యూటీ సీఎం అయినా ఆనందపడండి సరిపెట్టుకోండి అనేటువంటి కామెంట్లు, లేదంటే అక్కడ ఆయన చేసినటువంటి కామెంట్లు అసలు ఓజీ 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 అంట, లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపోతాను ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకుని పని చేయాలి కదా. ఏం చెప్తారు సార్ ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే? ఇప్పుడు నాకు తెలిసి సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టాడు. ఆయన చాలా గొప్ప ప్లేయర్. ఆయనకి పాపం 90s చాలాసార్లు అవుట్లు ఇచ్చేశారు. అవును. అంటే దేవుడు వరమిస్తేనే కానీ పూజారి ప్రసాదం ఇవ్వలేడు అన్న దగ్గర ఎలా అయితే ఇవాళ అధికార స్థాపనకి చేసిన ఆటలు అటువంటి రాజకీయాలకి ఇవాళ ఒక స్థాయికి గ్యారంటీగా ఆయన అచీవ్ అయ్యారు. ఎందుకంటే 19 ఎలక్షన్స్లో ఆయన చూసిన ఘోర అవమానానికి ఇవాళ ఒక స్ట్రాటజికల్గా నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఈ టర్మ్ ఆయన ఏంటంటే ఈజ్ మలడౌన్ హిమ్సెల్ఫ్, పూర్తిగా క్షేత్రస్థాయికి దిగిపోయి గ్రౌండ్ రియాలిటీస్తో నేను ఇవాళ నాకు ఒక ఓతం లేదే, నాకు ఓతం తెలుగుదేశంతో ఓతం అయితే జరగదు, నన్ను నమ్మరు ప్రజలు, కానీ నాకు బీజేపీని మల్టిగా కన్విన్స్ చేస్తే నా సామర్థ్యం ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు హనుమంతుడు చూడండి ఎగిరి అవతలకి వెళ్ళాలంటే అలా వెనకాల పంపు కొడితేనే కానీ పని అవ్వలేదు. అప్పుడు సేమ్ సినారియోలో మనకి స్వతంత్ర సమరంలో కనుక నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఈ స్వరభి నాటకాలు వీధుల్లో వేసుకొని మనకి చైతన్యం పరచడానికి కొన్ని పనులు చేస్తుంటారు. సో ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు దే డోంట్ నో హౌ టు ఎగ్జిక్యూట్ దేర్ ఫంక్షన్స్ సార్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి. అంటే ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏం చేయాలా, దీని మీద ఒక కార్యాచరణ ఎలా అన్న దగ్గర ఏంటంటే ఇప్పుడు ఆయన రీసెంట్ పాస్ట్లో మీరు గమనించండి, హోంమంత్రి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. నాదెండ్ల మనోహర్ నేను పార్టీ అధ్యక్షుని కాబట్టి నీ దగ్గరికి కూడా నేను వచ్చేస్తానని సీజ్ ద షిప్ అని, దానివల్ల వచ్చిన అవుట్కమ్స్ చూడండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పంచాయతీ పరిధిలోనే ఉంటాయి నాకు తెలిసి, అటవీ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉంది. మన్యం జిల్లాలకు వెళ్ళారు ఆయన వల్ల. వెళ్ళిన తర్వాత సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన మతిష్కంలో బ్రహ్మాండమైన ఐడియా ఉండొచ్చు, ఈ రోడ్లన్నీ వేసేసి మనం ఈ ఎన్నాళ్ళు బట్టి జరగంది ఇప్పుడు అదొక అద్భుతం సృష్టిద్దామని. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడులో ఒక టైగర్ జోన్ ఉంది, ఇదే ఫారెస్ట్ అప్రూవల్స్ కి చంద్రబాబు గారు కూడా ఫైల్ వదిలేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో దాన్ని. అలాగే కొల్లేరు దగ్గర, నెక్స్ట్ ఇక్కడ మన పులికాట్ సరస్వతి, ఈ 3 కనుక పర్యావరణ అనుమతులు ఒక ఎంపీ గారికి గురుమూర్తి గారికి, ఇక్కడ అబ్బాయి చౌదరి గారికి, ఈ 3 పర్యావరణ అనుమతులు ఇంక్లూడింగ్ ఫారెస్ట్ అప్రూవల్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం మెసెస్ ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేషన్, వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఇస్ రైట్. మన్యం జిల్లాలో మనం కాళ్ళలో మోసుకొచ్చిన ఆడబడుచుల యొక్క దయనీయమైన స్థితికి ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో మనం ఏమీ చేయలేకుండా ఇంత దౌర్భాగ్యం ఉంటున్నాం అంటే సిగ్గుపడి సావాలి. ఏదో 2 వీలర్ అంబులెన్స్లోనో లేకపోతే ఏదో అంబులెన్స్ అనేది కథలు విన్నాం కానీ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్స్ ఎక్కడ జరగలేదు. వేర్ ఇట్ కమ్స్ ఇవాళ ఆ మన్యం జిల్లాని పరిరక్షించడానికి ఇక్కడ తిరుపతి ఘాట్లు, నెక్స్ట్ అరకు లోయలకి రోడ్లు వేసిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అలాగే ఇక్కడ పల్నాడు దగ్గర కూడా ఏంటంటే మీ ఊరి దగ్గర కొండ ఉంటుంది
కోటప్పకొండకి అది ఏ విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు వేయడం అన్ని చూసిన దగ్గర అదే డెవలప్మెంట్ మాడ్యూల్లో ఇవాళ మన్యం జిల్లాలకి ఇంటీరియర్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ పెంచితే ఎందుకంటే అరకు ముంచింగ్పుట్ ఇలాంటివన్నీ కూడా నేను తిరిగిన ప్రాంతాలు అవన్నీ నేను ఆడిట్లు చేసినప్పుడు బ్యాంక్ ఆడిట్లు చేసినప్పుడు తిరిగిన అవన్నీ మీద నాకు అవగాహన ఉంది. మెయిన్ రోడ్కి కనెక్టివిటీగా ఎట్లా చేస్తాను దగ్గర ఈ ప్రణాళికాబద్ధంగా దీని కనుక సక్సెస్ రేషియో చేస్తే బాగుంటుంది. కానీ దానికి సినిమాటిక్గా పాత కడుపు మంటలు హీరోలందరినీ మీరు మెచ్చుకోండి ఓజీ అంటే సినిమా మానేశారు కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి. సినిమాలో ఈయనే సినిమా హీరో, ఇప్పుడు సినిమాల గురించి ఆయన క్రిటిసైజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? చాలా దరిద్రంగా ఉంటుంది. చాలా బాగోదని అల్లు అర్జున్ రెడ్డికి చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కమిట్మెంట్స్ వాట్ యు హావ్ డన్ వర్సెస్ వాట్ యు ఆర్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఫార్ as యువర్ కమిట్మెంట్స్ ఆర్ కన్సర్న్ అగైన్ ఇస్ క్వశ్చనబుల్. చిత్తశుద్ధి లేని పూజ చేయాలని ఏదో ఉంటుంది చూడండి. ఆ సినిమాలు ఏవో ఒప్పుకున్నవి గబగబా కంప్లీట్ చేసి రాజకీయాలు చేయండి, ఎవ్వరు కాదను కింద మీద పడండి, రాత్రి పొగలు ఏదో చేయండి, వీకెండ్స్ ఎలాగో వస్తారు కదా అది చేస్తున్నారేమో అది కూడా నాకు తెలియదు, అనవసరం నాకు ఆ టాపిక్ కూడా. బట్ ఇవాళ మీరు రోడ్డు చూడండి అవ్వట్లేదు, దీనికి సంబంధమైన మాట్లాడి ఎందుకు? రోడ్డు చూడడం ఏముంది, మీరు డైరెక్ట్ ఇన్స్పెక్షన్కి నడుచుకుని వెళ్ళారు కదా, యూ నీడ్ టు ఐడెంటిఫై. తండాల్లో ఎంతమంది ఉంటారు, 10 మంది ఉన్నారా, 50 మంది ఉన్న జనాభాలని వీళ్ళు రీలొకేట్ చేస్తారా, అయితే ఏం చేస్తారో పునరావాస కార్యక్రమాలు ఎలా అన్నది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మీ చేతుల్లోనే టిడ్కో బుడుకో ఇల్లు ఏమున్నాయి కదా, గబగబ కట్టండి. ఫస్ట్ వాళ్ళకి రీలొకేషన్స్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్స్ చేసిన తర్వాత వాళ్ళ స్థితిగతులు ప్రభావితం చేసే అంశాల్లో పనులు చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళలేమండి అటవీ ప్రాంతాల్లోకి. కానీ సురక్షితంగా నివసించడానికి ఆమోదయోగ్యమైన కనెక్టివిటీ రోడ్లతో పనిచేసే కార్యక్రమం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నాకు తెలిసి 100 మందే ఉంటారు, అంతకన్నా వేల లక్షల మంది ఉండరు అక్కడ. సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఆలోచిస్తారో అట్లీస్ట్ ఒక తాళం అయితే తీసారు, తాళం దొరికింది ఆయనకి, దీంతో ముందుకెళ్తే బాగుంటుంది. ముందుకెళ్లకుండా ఈ సినిమాటిక్ డైలాగులతోనూ వీటితోనే కాలక్షేపం చేస్తే మాత్రం నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. మీరు అరిస్తే పనులు జరగవు, నాకు అడ్డు పడితే పనులు జరగవు, నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెడితే పనులు జరుగుతాయి, నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వివరిస్తే పనులు జరుగుతాయి, నా పని నేను చేసుకునివ్వండి. మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే విను, నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగావు. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. మరి దీనికన్నా ముందు మాట్లాడి సముద్రం ఎవరి కింద మోకరలదు, నేను తురుముని తుఫాను, నేను వాళ్ళు తిరిగి నా దగ్గర పరిగెడతారు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు జరుగుతున్నవన్నీ క్రానికల్ ఆర్డర్లో చూస్తే వాట్ యు ఆర్ సపోజ్ టు వెసెస్ వాట్ యు ఆర్. మీరు ఎక్స్పెక్టేషన్స్ మీరు క్రియేట్ చేసి ఇచ్చారు ప్రజలకి, ఎక్స్పెక్టేషన్స్ మీరు తగ్గిపోయిన విషయం వాళ్ళు కన్విన్స్ చేయండి. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాను, అవలేకపోయినా నేను ఉప ముఖ్యమంత్రితో నా ప్రస్థానం స్టార్ట్ అయింది, రాబోయే రోజుల్లో నేను ఎదుగుతాను, ఏం చేస్తానో చెప్పండి ప్రజలకి, అది కన్విన్సింగ్. దాంతో సరిపెట్టుకుంటూ మాట్లాడుతుంటే అక్కడ మళ్ళీ అంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది. అందుకని వాళ్ళు అరుపులు కేకలు ఆగరు. ఎంతకన్నా ముందు మీరు వాళ్ళు అరిచినవన్నీ మీకు ఇష్టమే కదా. రక్తం చిందించండి మీరు అరిచిన పిలుపుకు కూడా వాళ్ళు ప్రతిస్పందించకుండా అలో గోలెడుతున్నప్పుడు కూడా మీరు నిస్సాయిస్తే చూసాం, నిన్న వీడియోలో చెప్పింది అదే. సో ఇవాళ కూడా మీరు ఆ ప్రొవకేషన్కి అలవాటు పడి మీరు మెలోడౌన్ అయ్యారని వాళ్ళు మెలోడౌన్ అవ్వమంటే ఎలా అవుతారు? ఓజీ సినిమాకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. ఈ సినిమా తినడం మీరు 100 కోట్లు దాటుతారేమో వాళ్ళు ఫ్యాన్స్ వెయిటింగ్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ రీసెంట్ పాస్ట్లో వచ్చిన సినిమాలన్నీ ఇంత క్రేజ్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిది ఏది 100 కోట్ల సినిమా దాటలే కదా. సత్యత ఆ ఎక్స్పెక్టేషన్స్ ఓపాక్ ఉన్నాయి. పొలిటికల్ ఆస్పిరేషన్స్ లో ఈయన సీఎం అవుతారన్న దగ్గర ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మధ్యటికి పాసిఫికేషన్ లో ఇప్పుడు నాకు తీరికలేదు సినిమాలు చేయని నా తర్వాత ఆలోచిస్తానన్న ఆన్సర్తో కొంతమందిని పాసిఫై చేస్తున్నారు. ఇక్కడేమో ఉన్నదంతా నేను సంతృప్తి చెందుతున్నాను, ఈయన తృప్తి చెంది వాళ్ళు తృప్తి చెందారు లేదన్న దాని మీద ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. వీటిలన్నిటితో ఏం చెప్పాలి? ప్రొవకేషన్ ఎప్పుడైతే ఇస్తామో దాని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. ప్రొవకేషన్కి ఇచ్చినప్పుడు ఈ పడితే సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే భగత్ సింగ్ గారు ఇలాంటి వాళ్ళందరూ చేసిన పని మహాత్ముడు గాంధీ గారు ఎందుకు చేయలేపారు? బికాస్ దీంతో షార్ట్ టర్మే ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉండదని తెలుసుకోగలిగాడు. లాంగ్ టర్మ్కి ఏం చేయాలి? శాంతి కామకుడుగా దేశ స్వతంత్రం సాధించి చూపించాడు. సో ఇది మనకి చరిత్ర చెప్తుంది ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్న దగ్గర. అంచేత భావావేశాలతో ఎక్కడికక్కడ నియంత్రించిపోయే దగ్గర గడికి నేను చెగువేరా, గడికి నేను భగత్ సింగ్ అన్న కాన్సెప్ట్ లో ప్రజలను డ్రైవ్ చేస్తే వచ్చే ఉపద్రవాలు ఎలాగ ఉంటాయి. అవేమవుతాయి? మీరు నిప్పులు రాజేసిన తర్వాత వేడి నీళ్ళు అనుకుని దాన్ని ఏమిటి వేడి నిప్పులు అనుకుంటారా, చెమ్ము నీళ్ళు మీరే పోసుకుని నిప్పు లేదు కదా మీరు ఇప్పుడు పొగ గురించి ఎందుకు మాట్లాడతారంటే కుదరదు. అంతేగా, ముందు నిప్పు రాజేసింది మీరే కాబట్టి.
Yes, sir. దాన్ని భావావేశం అంటారు. మ్మ్. భావావేశానికి 2014 నుంచి మీరు మాకు ఇచ్చిన ప్రేరణ, సమైక్య రాష్ట్రం విడగొట్టడం మీకు నచ్చంది. ఈ సమైక్య రాష్ట్రానికి విధ్వంసం క్రియేట్ చేసినప్పుడు ఎవడైనా సరే క్షమించమన్న దగ్గర ఇవాళ 10 సంవత్సరాలు బట్టి రాష్ట్రానికి జరుగుతున్న వివక్ష మీద ఈ రోజుకి కూడా ప్రశ్నిస్తా అన్న ప్రశ్నానంతో మొదలైన మీ రాజకీయ అరంగేట్రం, ప్రశ్న కరువడి ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలనే ఫుట్బాల్ ఆడుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంటే ఎక్కడ ప్రశ్నించే గలం అన్నది మాలాంటి వాళ్ళు అక్కడ అన్నారు. అందుకనే వెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా వివరించారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులతో చేస్తున్న రాజకీయాలకు సంబంధించి మీ యొక్క విశ్లేషణకు సంబంధించి. థ్యాంక్ యూ సార్. ఇదండి కేఎస్ ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.